ఆర్టీసీలో ఎక్కడ బస్సులు తగ్గించిన దాఖలాలు లేవని రీజనల్ చైర్మన్ సురేష్ రెడ్డి తెలిపారు. ఆయన నెల్లూరు ఆర్టీసీ ప్రాంగణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశక్తి పథకం విజయవంతంగా అమలవుతుందని, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు పని భారం పెరిగినా సరే ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఒక్కొక్కటిగా ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా మేము వాటికి ఒక పరిష్కార మార్గం చెప్తూ ప్రత్యేకంగా ఈ బోర్డు యొక్క చొరవతోనూ, అదే రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా ఉప ముఖ్యమంత్రి, కేంద్ర పెద్దలు వీళ్ళందరి యొక్క సహకారంతో గత ప్రభుత్వం ఏదైతే అపరిష్కృతంగా వదిలి వెళ్ళిపోయినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఒక పరిష్కారం చూపించడం జరిగింది. మొదటగా 2 నిమిషాలు వాటి గురించి మీకు చెప్తాను. మనకి ఆర్టీసీలో సుమారుగా 41,000 మంది మన యొక్క ఎంప్లాయీస్, పర్మనెంట్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. వాళ్ళతోటి మళ్ళా అవుట్సోర్సింగ్ 8,000, ఆ రకంగా మొత్తం 56,800 మంది ఇంచుమించు హైర్ బస్సులతో డ్రైవర్స్తో సహా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్పొరేషన్ పనిచేస్తూ ఉంది. అయితే మా ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే నైట్ అలవెన్స్ ఏదైతే ఉందో ఈ నైట్ అలవెన్స్ అనేటువంటిది గత ప్రభుత్వం తీసేసింది. మేము వచ్చిన తర్వాత ఈ 150 రూపాయలు నైట్ అలవెన్స్ని తిరిగి పునరుద్ధరించిన కారణంగా సుమారుగా 2,000 నుంచి 5,000 వరకు కూడా ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళకి ఇది ప్రత్యేకంగా రావడం జరిగింది. ఆర్టీసీలో ఉన్నటువంటి క్రింది స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఆఫీసర్స్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పనిష్మెంట్స్తో సంబంధం లేకుండా ప్రమోషన్స్ అనేటువంటిది గత ఆర్టీసీలో ఉండేది. అది గత ప్రభుత్వం తీసేసిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా యథాప్రకారం గతంలో ఆర్టీసీలో ప్రభుత్వంలో కలపనప్పుడు ఏ రకంగా అయితే ఉందో అవన్నీ కూడా తిరిగి మేము పునరుద్ధరించి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా మేము స్టేట్ బ్యాంక్తో ఒప్పందం చేసుకున్న తర్వాత ఇవాళ యాక్సిడెంట్ బెనిఫిట్ అనేటువంటిది ₹1,00,00,000 పెంచడం జరిగింది. ఎక్కడైనా సరే మా ఆర్టీసీ కార్మికులు మా బస్సు ప్రయాణంలో యాక్సిడెంట్ అయి చనిపోతే వాళ్ళకి ₹1,00,00,000, సహజ మరణం అయితే ₹10,00,000 ఇచ్చేటట్టుగా కూడా ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో అయితే స్టేట్ బ్యాంక్ వాళ్ళతో మేము అవగాహన సదస్సు కూడా ఇక్కడ జరపడం జరిగింది. అట్నే విశ్రాంత ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈహెచ్ఎస్ బెనిఫిట్ అండ్ హెల్త్ బెనిఫిట్ లేకుండా చేసింది గత ప్రభుత్వం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా విశ్రాంత ఉద్యోగస్తులు కుటుంబ సభ్యులందరికీ కూడా ఈహెచ్ఎస్ బెనిఫిట్ని మేము పునరుద్ధరించడం జరిగింది. అదే రకంగా ఈ కారుణ్య నియామకాలు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా పునరుద్ధరించాం. ఈ మధ్య అది ఇస్తూ ఉన్నాం. ఇది కాకుండా మెడికల్ అన్ఫిట్ అయినటువంటి కేసులు సుమారుగా 600-700 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇవ్వడం కానీ, లేదా పరోక్షంగా వాళ్ళకి మనకి ఫైనాన్స్ బెనిఫిట్ ఇవ్వడం కానీ, రెండిట్లో ఏదో ఒకటి ఈ 670 మంది మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2020 తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఆ రకంగా ప్రభుత్వంలో ఉద్యోగం కానీ, ఆర్టీసీలో ఉద్యోగం కానీ, లేదంటే వాళ్ళకి బెనిఫిట్ కానీ ఇస్తున్నాం. అట్నే ఆర్టీసీ ఎవరైనా సరే గబక్కని చనిపోతే గత ప్రభుత్వం 15,000 ఇస్తుంటే ఇప్పుడు మళ్ళీ 25,000 పెంచడం జరిగింది. ఈ స్త్రీశక్తి బస్సు వచ్చిన తర్వాత మా ఎవరైతే డ్రైవర్లు, కండక్టర్లకి అంతకుముందు డ్రైవర్స్కి 800 ఉంటే ₹1,000, కండక్టర్లకి 700 ఉంటే ₹900, ఆ రకంగా మేము అలవెన్స్లు కూడా ప్రత్యేకంగా పెంచడం జరిగింది. ఇది కాకుండా మా ప్రభుత్వం ప్రత్యేకించి ఆర్టీసీ ఉద్యోగస్తుల యొక్క హెల్త్ బెనిఫిట్ ఏదైతే ఉందో దీనికోసం మేము అనేక రకాల డిస్పెన్సరీస్ని నరసరావుపేటలో కానీ, అలిపిరిలో కానీ, అదే రకంగా నంద్యాలలో అనేక ఎక్కువైనాయి బస్ స్టేషన్స్లో. దానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ని పెంచమని చెప్పడం జరిగింది. ఆ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అవసరమైతే ప్రైవేట్ కొంతమందిని మనం తీసుకొని ఆ రకంగా కూడా ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి కూడా బోర్డు తీర్మానం చేసింది. అదే రకంగా ఈ అప్కీపింగ్ ఏదైతే ఉందో మనకి మంచినీటి సౌకర్యం కానీ, టాయిలెట్స్ కానీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రాబోయేటువంటి రోజుల్లో మొత్తం అన్ని బస్ స్టేషన్స్లు ఇంప్రూవ్ చేయడానికి బోర్డు అంగీకరించి ఇప్పటికే మనం ప్రతి టికెట్కి ఈ రకంగా కలెక్ట్ చేస్తూ ఉంటాం సెస్. దాన్ని అంతటినీ కూడా దీనికే ఖర్చు పెట్టమని చెప్పేసి ప్రత్యేకంగా డెసిషన్ తీసుకున్నారు. ఆ రకంగా అన్ని బస్ స్టేషన్స్ రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్ కంటే హైజీనిక్గా ముందుకెళ్తాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి కార్గో విషయంలో మనం ఇచ్చినటువంటి
కొత్త కొత్త ఐడియాస్ ఏదైతే ఉన్నాయో అవి బోర్డు చాలా అప్రిషియేట్ చేసింది మనల్ని. దాని మీద ఒక కమిటీ వేశారు. ఇప్పుడున్నటువంటి రెవెన్యూ కంటే కూడా రెండింతలు పెంచడానికి కావాల్సినటువంటిది ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవడం, ఏ రకంగా మరింత ఎవరైతే మనకి వాళ్ళకి మెరుగైనటువంటి సౌకర్యం ఇవ్వడానికి కోసంగా మేము ఇచ్చినటువంటి ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ బోర్డు అంగీకరించి ఆ రకంగా ఆ దిశలో రెండింతలు కార్గో రెవెన్యూ పెంచడానికి కోసం వాళ్ళు అంగీకరించడం జరిగింది. తర్వాత ఎక్కడైతే మాకు ఈ కారుణ్య నియామకాల్లో జరుగుతున్న ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో మహిళలకు కానివ్వండి, ఎవరైతే పెళ్లి కానిటువంటి మహిళలు 2-3 ఉంటున్నారో దాని విషయంలో కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న కారణాల చేత కారుణ్య నియామకాలు జరపకపోవడాన్ని మేము బోర్డు దృష్టికి తీసుకొని వచ్చాం. దాని మీదట కూడా వాళ్ళు పాజిటివ్గా స్పందించడం జరిగింది. సో ఈ రకంగా మనం అనేక విషయాల్లో మనం నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రత్యేకించి మన బోర్డులో సాధించుకోవడం జరుగుతూ ఉంది. ఆ రకంగా మనం కొత్త బస్సులు ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఎక్కడైతే ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారో కొత్త కొత్త గ్రామాలకు బస్సులు అడుగుతున్నారు. కాబట్టి బస్సులు ఇమ్మీడియట్గా కొనుగోలు చేయాలనేటువంటి విషయంలో ఆ సిఎన్జి అంటే ప్రత్యేకించి డీజిల్ ఖర్చు తగ్గించాలనే దాంతో సిఎన్జి బస్సులు కానీ ఎలక్ట్రికల్ బస్సులు కానీ ముఖ్యమంత్రి గారు వారు ఆ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా తాత్కాలికంగానే సరే కొన్ని బస్సులు కొనకపోయినట్టయితే ఇప్పుడు వచ్చినటువంటి మంచి పేరు మనకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో బోర్డు అందరం కూడా చెప్పాము. ప్రభుత్వం కూడా దానికి వెంటనే సానుకూలంగా స్పందిస్తుంది అనేటువంటిది మా యొక్క ఆలోచన. ఈ రకంగా బోర్డులో నెల్లూరుకు సంబంధించి ఇవాళ లీడింగ్ ఏదైతే ఉందో అనేక విషయాల్లో ప్రజలకు సంబంధించి కానీ మా బోర్డులో ఎంప్లాయీకి సంబంధించి కానీ మేము ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని ఆ రకంగా ముందుకు పోతున్నాం. అందుకోసంగా ప్రత్యేకించి మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు మన డిపిఆర్ఓ ద్వారా ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించాం. మీరు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందనలు ఇస్తూ మిమ్మల్ని అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ కర్ణాటక కంటే కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి యొక్క ఆదేశాలతో 1 సంవత్సరం రోజుల పాటు దానికి ప్రత్యేకంగా అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మా ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్లకి మిలిమిక్కిలి పని భారం అయినప్పటికీ కూడా ఇవాళ విజయవంతంగా అమలు చేస్తున్నటువంటిది స్త్రీశక్తి పథకం. ఎక్కడా కూడా బస్సులు తగ్గించినటువంటి మాట శుద్ధ అబద్ధం. అటువంటి అభూత కల్పనలు ప్రచారం చేయడం అనేటువంటి సిగ్గుచేటు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా ఆర్టీసీ యాజమాన్యం కానీ కార్మికులు కానీ ప్రభుత్వం కానీ ఈ స్త్రీశక్తి పథకాన్ని 100కి 100 పాళ్ళు విజయవంతంగా అమలు చేస్తూ ఉంది.